హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి. సో ఈరోజు లెవెల్ 3 ఉపదేశ అమృతము క్లాస్కి అందరికీ కూడా ఇస్కాన్ మంగళూరు శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం తరపున స్వాగతం సుస్వాగతం. హరే కృష్ణ. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరిత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. సో మనము ఉపదేశ అమృతము అనేటువంటి గ్రంథము, ఇది షడ్గోస్వాములలో ఒకరైనటువంటి శ్రీల రూప గోస్వామి వారు అందించినటువంటి భక్తి విధానంలో పురోభివృద్ధి చెందే విషయంలో భక్తి రత్నాలలో అతి ముఖ్యమైనటువంటి వాటిగా చెప్పబడేటువంటి 11 శ్లోకాల ద్వారా భక్తిలో ఏ విధంగా పురోభివృద్ధి చెందుతాము అనే అంశాలను తెలియచేసినటువంటి గ్రంథం ఇది. సో ఇందులో ఇంతవరకు మనము 8 శ్లోకాలను పూర్తి చేసుకున్నటువంటిది. ఈరోజు 9వ శ్లోకాన్ని చూద్దాము. సో ఈ క్రమంలో పూర్వపు శ్లోకాలను ఒకసారి చూసినట్లయితే ఈ గ్రంథంలోని మొదటి శ్లోకము ప్రథమ బిందువుగా చెప్పబడేటువంటి శ్లోకం. వాచో వేగం మనస క్రోధ వేగం జిహ్వా వేగముదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్యో విషహేత ధీరః సర్వమపి మాం పృథివీం సశిష్యాత్. సో ఈ శ్లోకంలో మాటల యొక్క వేగాన్ని, మనసు యొక్క కోరికలను, క్రోధం యొక్క చలనాన్ని, నాలుక, ఉదరము, ఉపస్థలాల యొక్క వేగాన్ని సహించగలిగినటువంటి ధీరుడు ప్రపంచమంతటా శిష్యులను ఏర్పాటు చేసుకోగలడు అనేటువంటిది దీని యొక్క భావం. ఇక రెండవ శ్లోకంలో, అంటే మొదటి శ్లోకం మనకి శ్రద్ధ, ఏ అంశాలపైన శ్రద్ధని, ఏ అంశాలను నియంత్రించుకోవాలి అనేది చెప్తుంది. ఇక ఏ అంశాలు భక్తికి ఆటంకాన్ని కలిగిస్తాయో చెప్తుంది రెండవ శ్లోకము. అత్యాహార ప్రయాసచ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగచ్చ లౌల్యం చ షడ్వీర్భక్తి వినశ్యతి. అత్యాహార ప్రయాస ప్రజల్ప నియమాగ్రహ జనసంగచ్చము లౌల్యం.
ఇవి 6 కూడా భక్తికి ఆటంకాన్ని కలిగించేటువంటి అంశాలుగా చెప్పబడింది. సో అత్యాహారం, అతిగా భుజించడము, భౌతికమైనటువంటి విషయాల ఎడ ప్రయాసను కలిగి ఉండడము, ప్రజల్పము, అలాగే నియమాలను అంటే శాస్త్ర నియమాలను సరిగా పాటించకుండా మరి సాధారణ జనుల యొక్క సాంగత్వంలో ఉండడము, అలాగే అత్యాశ, ఇవన్నీ కూడా 6 అంశాలు భక్తికి ఆటంకాన్ని కలిగించేవిగా చెప్పబడినవి. ఇక 3వ బిందువులో ఏ అంశాలు భక్తికి దోహదపడతాయో చెప్తున్నారు. ఉత్సాహాన్ని నిశ్చయా ధైర్యాత్ తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగ సతో వృత్తే షడ్విర్భక్తి ప్రసిద్ధ్యతి. సో ప్రసిద్ధ్యతి అంటే పురోగమించేటువంటివి లేదా విజయానికి దోహదపడేటువంటివి 6 అంశాలు. ఉత్సాహంగా ఉండడము, నిశ్చయంతో ప్రయత్నం చేయడము, ఓర్పును కలిగి ఉండడము, భక్తి యోగ నియమాలను అనుసరించి పనిచేయడము, అభక్తుల యొక్క సహచర్యాన్ని వదిలివేయడము, ఆచార్యుల యొక్క అడుగుజాడలలో నడవడము అనేటువంటి 6 కూడా భక్తికి దోహదపడేటువంటి అంశాలుగా చెప్పబడినటువంటివి. సో ఇక 4వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు. అంటే భక్తుల యొక్క సాంగత్వంలో ఏ కార్యాలను నిర్వహించాలో ఈ 4వ శ్లోకం చెప్పబడుతుంది. దదాతి ప్రతి గృహనాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. సో ఇక్కడ అంటే దదాతి ప్రతి గృహనాతి, దానం ఇవ్వడము, ప్రతిగా దానాలను స్వీకరించడము, విశ్వాసంతో మనసు విప్పి చెప్పడము, రహస్య విషయాలను విచారణం చేయడము, ప్రసాదమును స్వీకరించడము, ప్రసాదము వితరణం చేయడము అనే 6 కూడా మరి భక్తులు ఒకరితో ఒకరు పంచుకోవలసినటువంటి ప్రీతి లక్షణాలుగా చెప్తూ ఉన్నటువంటిది. ఇక 5వ బిందువులో చెప్తూ ఉన్నటువంటి అంశం ఏంటంటే కృష్ణేతి యస్య గిరితం మనసాద్రియేత దీక్షాస్తి చేత ప్రణతి బిచ్చ భజంతమీశం శుశ్రూషయా భజన విఘ్నమనన్యమన్య నిందాది శూన్య హృదమీప్సిత సంగలభ్య. సో కృష్ణేతి యస్య గిరితం, ఇక్కడ పవిత్ర కృష్ణనామాన్ని ఉచ్చరించడము, భక్తుల్ని మనసులో ఆదరించి, అలాగే అంటే కృష్ణనామాన్ని ఉచ్చరించేటువంటి భక్తుల్ని మనసులో ఆదరించడము, మంత్రదీక్షుడైనటువంటి విగ్రహారాధనలో నెలకొన్నటువంటి భక్తునికి వినయపూర్వకంగా వందనం చేయడము, అనన్య భక్తి కలిగి ఇతరులను నిందించే గుణాన్ని లేనటువంటి వారిని వారి యొక్క సాంగత్వం చేయడం. అంటే వివిధ రకాలైనటువంటి భక్తులతో ఏ విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి, వైష్ణవులతో వారి వారి యొక్క స్థితులను అనుసరించి ఏ విధంగా వ్యవహరించాలి అనేది రూప గోస్వాములు వారు చెప్పినటువంటిది. సో ఇక 6వ బిందువు అయినటువంటి 6వ శ్లోకములో ఈ విధంగా చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం. దృష్టై స్వభావ జనితైర్వపుచ్చ దోషైర్ న ప్రాకృతత్వమిహ భక్త జనస్య పశ్యేత్ గంగాంభసాం నకలు బుద్వదపేన పంకై బ్రహ్మ ద్రవత్వం పగచ్చతి నీరధర్మై. సో ఇక్కడ ముఖ్యంగా కృష్ణ భక్తి భావనలో నెలకొనేటువంటి విశుద్ధ భక్తుడిని అతని యొక్క భౌతికమైనటువంటి దృష్టితో చూడవద్దు, అంటే అతని దేహపరమైనటువంటి సంబంధంతో అతన్ని చూడవద్దు అని చెప్తూ ఉన్నది ఈ 6వ బిందువు. ఎందుకంటే అతడు ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి వాడే, గంగాజలం కూడా లాగా అతడు పవిత్రుడు. సో గంగాజలం ఒక్కొక్కసారి వర్షాకాలం బురదల్లో ఉన్నట్లు అనిపించవచ్చు, అంత మాత్రాన ఆ జలం యొక్క పవిత్రత ఎలాగూ అలాగే ఉంటుంది అని.
సో మరి ఆ విశుద్ధ భక్తులు కూడా వారి యొక్క అంటే ఏ కుటుంబంలో జన్మించారు, ఏ విధమైనటువంటి దేహఛాయ ఉన్నది, ఏ విధమైనటువంటి అంటే దేహంలో ఇబ్బందులు ఉన్నవి, రోగం ఉన్నది, అలాంటివి అతని దేహాన్ని గురించి పట్టించుకోవద్దు అని చెప్పుతూ ఉన్నది ఈ శ్లోకం ఇక్కడ మనకి. ఇక 7వ శ్లోకంలో చెప్తూ ఉన్నటువంటి అంశం, స్యాత్ కృష్ణ నామ చరితాదిసితాప్య విద్య పిత్తోపతప్త రసనస్య నరోచికాను కింత్వాదనురాదను దినం ఖలు శైవ జుష్ట స్వాద్వి క్రమాద్భవతి తద్గదమూలహంత్రి. సో శ్రీకృష్ణ భగవానుని యొక్క నామము, చరిత, లీలలు, కర్మలన్నీ కూడా పటిక బెల్లంలాగా అతి మధురమైనవి. కానీ అవిద్య అనేటువంటి కామర్ల రోగము కారణంగా ఆ నామం పైన మనకి రుచి కలగటం లేదు. కానీ ఆ పవిత్ర నామాన్ని నిరంతరము స్మరించడం ద్వారా ఆ పైత్య రోగము అనేటువంటి అవిద్య మూలము నుండి తొలగిపోతుంది అని చెప్పబడుతూ ఉన్నటువంటిది మనకి 7వ శ్లోకం. సో ఇక నిన్న చూసినటువంటి 8వ శ్లోకము, తన్నామరూప చరితాదిసు కీర్తనానుస్మృత్యో క్రమేణ రసనామనసి నియోజ్య తిష్టన్ వ్రజే తదనురాగి జనానుగామి కాలం నయేదఖిలమిత్యుపదేశ సారం. సో ఇంకా ఈ అష్టమ బిందువు నిన్న మనం చూసినటువంటి దీంట్లో ఆ భగవంతుని యొక్క దివ్య నామాన్ని, దివ్య రూపాన్ని, గుణాలను, నిత్య లీలలను చక్కగా జపించడంలోనూ స్మరించడంలోనూ మనిషి తన యొక్క పూర్తి సమయాన్ని గడపాలి అని చెప్పబడుతూ ఉన్నది. అలా గడుపుతూ అంటే భగవంతుని యొక్క దివ్య నామాన్ని, రూపాన్ని, గుణాలను, లీలలను చక్కగా స్మరించడము, జపించడంలో సమయాన్ని ఉపయోగించుకుంటూ నాలుక మరియు మనసును క్రమంగా నియుక్తం చేయడము మనకి ఈ శ్లోకంలో చెప్పబడినటువంటిది. సో అలా చేసినటువంటి వాడు మరి గోలోక బృందావనంలో నివసిస్తూ భక్తుల యొక్క నిర్దేశంలో శ్రీకృష్ణుని సేవిస్తూ ఉంటాడు అని చెప్తారు. మరి భక్తి యోగంలో నియజ్ఞులైనటువంటి విశుద్ధ భక్తులు, కృష్ణ ప్రియ భక్తుల అడుగుజాడల్లో నడుస్తూ ఉండాలి అని మనకి 8వ శ్లోకంలో చెప్పబడింది. ఎందుకంటే భగవద్గీతలో చెప్పబడినట్లుగా మనం మన యొక్క మనసుని మనకి ఒక మంచి మిత్రుడిలాగా తయారు చేసుకోవాలి. అలా మన మనసుని మనకు మిత్రుడిలాగా అయ్యే విధంగా శిక్షణ ఇవ్వాలి. అంటే ఆ మనసు మనకి మంచి మిత్రుడిలాగా పనిచేసే విధంగా శిక్షణ అంటే మనము మన ఆలోచనలన్నింటినీ కూడా కృష్ణ సంబంధమైనటువంటి కార్యకలాపాల్లోనే నిమగ్నం అవుతూ ఉండాలి అని, అనగా కృష్ణ చైతన్య ఉద్యమంలో మనము ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే మనసు ఎన్నో స్మృతులతో కలిగి ఉంటుంది. ఎన్నెన్నో ఆలోచనలతో ఉండేటువంటి ఆ మనసుని మన యొక్క మంచి మిత్రుడుగా భక్తి యోగ నియమాలను అనుసరిస్తూ చేయాలి. ఎందుకంటే మనం ఏ భావనలో ఈ దేహాన్ని వదిలేస్తామో ఆ భావనకు అనుకూలమైనటువంటి శరీరమే తదుపరి పొందడం జరుగుతూ ఉంటుంది. సో కనుకనే మరి మనము నిరంతరము ఆ భగవంతుని యొక్క నామ స్మరణలో నిమగ్నమై ఉన్నట్లయితే తదుపరి ఆ భగవంతుని ధామాన్ని చేరుకుని, అలాగే ఇంకా చెప్పబడినటువంటి తిష్టన్ వ్రజే తదనురాగి జనానుగామి. సో మరి అలాగే మరి ఆ వ్రజభూమిలో నివసించేటువంటి దివ్యమైనటువంటి ఆ వ్రజభూమిలో నివసించే విధంగా అక్కడ ఉన్నటువంటి ఉత్తమాధికారులైనటువంటి భక్తిలో మనకి
కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారులు అని చెప్తాం. సో సాధారణంగా బృందావనంలో ఉన్నటువంటి ఉత్తమాధికారి ఆశ్రయాన్ని పొంది నిరంతరము కృష్ణుడి గురించి, అతని యొక్క లీలలను గురించి తప్పు చేస్తూ ఉండాలి అని చెప్తుంటారు. సో మరి ఆ విధంగా నిరంతరము కృష్ణ స్మరణం చేసేటువంటి భక్తుల యొక్క సాంగత్వంలో ఉండడం వల్ల మనము ఈ భవబంధనాల నుండి బయటపడేటువంటి అంశము మనకి చెప్పబడుతూ ఉన్నటువంటి. సో ఆ విధంగా 8 శ్లోకాలను మనము ఇప్పటి వరకు చూసినటువంటివి. సో మొదటి 3 శ్లోకాల్లో మొత్తం మనకి ఈ ఉపదేశ అమృతం నుండి భక్తిలో శ్రద్ధ నుండి ప్రేమ భక్తి వరకు అత్యున్నతమైనటువంటి ప్రేమ భక్తి, భావానుభక్తి, ప్రేమ భక్తి శ్రీమతి రాధారాణి సో ప్రదర్శించేటువంటి, ఎందుకంటే భక్తి భావనలో అత్యుత్తమమైనటువంటి భక్తిని ప్రదర్శించేటువంటిది రాధారాణి. ఆమెను మించి భక్తి ఇంకెవరు కూడా ఆ భగవంతుని ఎడ ప్రదర్శించలేదు. అందుకే ఆమె ఆ భగవంతుని యొక్క ఆహ్లాదిని శక్తిగా చెప్తాం, ఆనందమయమైనటువంటి శక్తిగా చెప్తూ ఉంటుంది. సో అలా శ్రద్ధ నుండి ప్రేమ భక్తికి భగవంతుడి వైపు నడిపించేటువంటిదే ఈ ఉపదేశ అమృతం. భక్తి రత్నాలుగా ఉన్నటువంటి 11 శ్లోకాలు. మొదటి 3 శ్లోకాలు ఏ విధమైనటువంటి శ్రద్ధ అంటే భగవంతుని ఎడ శ్రద్ధను కలిగించేటువంటి, అలాగే తదుపరి సాధు సంగమం, అలాగే భజన క్రియ, అనర్థని భజన అంటే దీక్ష తీసుకొని నామజపము నియమాలను పాటిస్తూ చేసేటువంటి భజన క్రియ, అలా చేస్తూ ఉండేటువంటి అపరాధాలు లేకుండా చేయడం అనర్థ నివృత్తిగా చెప్తుంది. అలా చేయడం వల్ల నిష్ఠ పెరుగుతుంది. నిష్ఠ తదుపరి రుచి. సో నిన్న చూసినటువంటి 8వ శ్లోకంలో మనకి ఆసక్తి చెప్పింది అదే కదా. నిరంతరము ఆ భగవంతుని యొక్క దివ్య నామాన్ని, రూపాలను, గుణాలను, నిత్య లీలను చక్కగా జపించడంలోను స్మరించడంలోను నిమగ్నమై ఆసక్తిని, ఆ భగవంతుని ఎడ ఆసక్తిని పెంచుకోవాలి. పెంచుకునే విధానాన్ని మనకి ఈ 8వ శ్లోకంలో తెలియచేసినటువంటిది. ఇక ఈరోజు మనము చూసేటువంటి ఈ 9వ శ్లోకము, 10వ శ్లోకము మరియు 11 ఈ శ్లోకాలలో భావభక్తి, ఆసక్తి నుండి భావభక్తి ఏ విధంగా ఆ భగవంతుని ఎడ ఇది అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ భగవంతుని యొక్క ఆ దివ్యమైనటువంటి గుణగణాలను కీర్తించడం వల్ల మనకి ఆసక్తి పెరిగి, ఆ ఆసక్తి కారణంగా భగవంతుడి ఎడ భావభక్తి, ప్రేమభక్తి ఏ విధంగా కలుగుతాయి అనేటువంటిది మనము ఈ శ్లోకాలలో చూడబోయేటువంటిది. సో 9వ బిందువు హరే కృష్ణ. ప్లీజ్ రిపీట్, అన్మ్యూట్ చేసుకోండి. సో వైకుంఠాబ్జనితో వర మధుపురీ తత్రాపి రాసోత్సవాద్. 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 వైకుంఠాజనితో వర మధుపురీ తత్రాపి రాసోత్సవాద్. వైకుంఠాజనితో వర మధుపురీ తత్రాపి రాసోత్సవాద్. బృందారణ్యముదార ప్రాణిరన నాత్రాపి గోవర్ధన.
బృందారణ్యముదారపాణిరమణాత్రాపి గోవర్ధనః బృందారణ్యముదారపాణిరమణా తత్రాపి గోవర్ధనః బృందారణ్యముదారపాణి బృందారణ్యముదారపాణిరమణాత్రాపి మణాతత్రాపి గోవర్ధనః గోవర్ధనః బృందారణ్యముదారపాణిరమణా తత్రాపి గోవర్ధనః బృందారణ్యముదారపాణి రమణాత్రాపి గోవర్ధనః బృందారణ్యముదారపాణిరమణా తత్రాపి గోవర్ధనః బృందారణ్యముదారపాణి రమణాతత్రాపి గోవర్ధనః రాధాకుండమిహాపి గోకులపతే ప్రేమామృతాప్లావనాత్ 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 కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకీనకః కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకీనకః కుర్యాదస్య విరాజితో గిరితటే సేవాం వివేకీనకః కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకీనకః కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకీనకః కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకీనకః హరే కృష్ణ. వైకుంఠాజనితో వరా మధుపురీ తత్రాపి రసోత్సవాద్ బృందారణ్యముదారపాణిరమణా తత్రాపి గోవర్ధనః వైకుంఠాజనితో వరా మధుపురీ తత్రాపి రాసోత్సవాద్ బృందారణ్యముదారపాణిరమణా తత్రాపి గోవర్ధనః వైకుంఠాజనితో వరా మధుపురీ తత్రాపి రసోత్సవాద్ బృందారణ్యముదారపాణిరమణా తత్రాపి గోవర్ధనః వైకుంఠాజనితో వరా మధుపురీ తత్రాపి రాసోత్సవాద్ బృందారణ్యముదారపాణిరమణా తత్రాపి గోవర్ధనః రాధాకుండమిహాపి గోకులపతే ప్రేమామృతాప్లావనాత్ కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకీనకః రాధాకుండమిహాపి గోకులపతే ప్రేమామృతాప్లావనాత్ కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకీనకః రాధాకుండమిహాపి గోకులపతే
प्रेमामृताप्लावनात् कुर्यादस्य विराजतो गिरितटे सेवां विवेकिनकः राधा कुण्डमिहापि गोकुलपते प्रेमामृताप्लावनात् कुर्यादस्य विराजतो गिरितटे सेवां विवेकिनकः हरे कृष्ण మొత్తం శ్లోకం వైకుంఠాజనితో వరా మధుపురీ తత్రాపి రసోత్సవాద్ వృందారణ్యముదారపాణిరమణా తత్రాపి గోవర్ధనః రాధాకుండమిహాపి గోకులపతే प्रेमामृताप्लावनात् कुर्यादस्य विराजतो गिरितटे सेवां विवेकिनकः वैकुण्ठाराजनितो वरा मधुपुरी तत्रापि रासोत्सवान् वृन्दारण्यमुदारपाणिरमणा तत्रापि गोवर्धनः राधाकुण्डमिहापि गोकुलपते प्रेमामृताप्लावनात् कुर्यादस्य विराजतो गिरितटे सेवां विवेकिनकः विराजतो गिरितटे सेवां विवेकिनकः హరే కృష్ణ. సో చదవదలుచుకున్న వాళ్ళు హ్యాండ్స్ రేజ్ చేయండి. ఈ లోపల మాతాజీ మీరు చదవండి. సుముఖి మాతాజీ. హరే కృష్ణ. స్వప్న మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. వైకుంఠాబ్జనితో వరా మధుపురీ తత్రాపి రాసోత్సవాత్ బృందారణ్యముదారపాణిరమణా తత్రాపి గోవర్ధనః రాధాకుండమిహాపి గోకులపతేః ప్రేమామృతప్లావనాత్ కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకినకః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సౌభాగ్య లక్ష్మి మాతాజీ ఇస్తారా మాతాజీ? పిలుస్తాను ప్రభుజీ. సౌభాగ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. అయిపోయింది మాత, లేట్ అయింది అన్మీట్. వైకుంఠాబ్జనితో వరా మధుపురీ తత్రాపి రాసోత్సవాద్ బృందారణ్యముదారపాణి రమణా తత్రాపి గోవర్ధనః రాధాకుండమిహాపి గోకులపతే ప్రేమామృతాపావనాత్ కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకినకః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. వైకుంఠాబ్జనితో వరాన్ మధుపురీ తత్రాపి రాతోత్సవాద్ బృందారణ్యముదారపాణిరమణా తత్రాపి గోవర్ధనః రాధాకుండమిహాపి గోకులపతే ప్రేమామృతాప్లావనాత్ కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకినకః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మాధవిలత మాధవిలత. హరే కృష్ణ ప్రభుజీ. వైకుంఠాబ్జనితో వరా మధుపురీ తత్రాపి రాసోత్సవాద్ బృందారణ్యముదారపాణిరమణా తత్రాపి గోవర్ధనః రాధాకుండమిహాపి గోకులపతేః ప్రేమామృతాప్లావనాత్ కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకినకః. హరే కృష్ణ ప్రభుజీ. మమతా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వైకుంఠాబ్జనితో వరా మధుపురీ తత్రాపి రాసోత్సవాద్ బృందారణ్యముదారపాణి
రమణ తత్రాపి గోవర్ధనః రాధాకుండమిహాపి గోకులపతే ప్రేమామృత ప్లావనాత్ కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకినకః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ మీరు ఉన్నారా? అంటే అక్కడ క్లాసులో ఉంటారేమో. హరే కృష్ణ. సూర్యకుమారి మాతాజీ చెప్తారు. సూర్యకుమారి మాతాజీ చదువుతారా? ఓకే. వైకుంఠాబ్జినితో వరా మధుపురీ తత్రాపి రాసోత్సవాత్ వృందారణ్యముదారపాణి రమణా తత్రాపి గోవర్ధనః రాధాకుండమిహాపి గోకులపతేః ప్రేమామృతాప్లావనాత్ కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకీనకః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ ఓకే సరేలేండి. ఇంకా హరే కృష్ణ ఇంకెవరు లేదు. సరే హరే కృష్ణ. సో ఈ శ్లోకం యొక్క అర్థాన్ని అలాగే దీనికి శ్రీల ఎందుకంటే మనము ఈ ఉపదేశ అమృతానికి రూపగోస్వాముల వారు ఇచ్చినటువంటి ఈ శ్లోకాలకు ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ప్రామాణికమైనటువంటి వ్యాఖ్యానం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఈ 9వ శ్లోకం నవమ బిందువు వైకుంఠాజనితో వర మధుపురీ తత్రాపి రాసోత్సవాద్. వైకుంఠాత్ అంటే వైకుంఠము కన్నను, జనితో వర ఇక్కడ జనితో అంటే ఆ జన్మించినటువంటి కారణంగా, వర అంటే శ్రేష్టము. ఏంటది? మధుపురి అని చెప్తున్నా. అంటే శ్రీకృష్ణ భగవానుని జన్మస్థానమైనటువంటిది కనుక ఆ మధురా నగరము వైకుంఠము కన్నా శ్రేష్టమైనది. వైకుంఠాజనితో వర మధుపురి అని చెప్తున్నారు. ఆ మధుపురి అంటే మధురా నగరం. ఏదైతే మధుర, ఆ మధురలో కదా భగవంతుడు ఆవిర్భవించినటువంటిది. సో ఆ భగవంతుడు ఆవిర్భవించినటువంటి ప్రదేశం కనుక ఆ మధురాపురి ఏదైతే ఉందో అది ఆ విష్ణులోకమైనటువంటి గోలోకం కంటే కూడా శ్రేష్టమైనది అని చెప్తూ ఉన్నారు. వైకుంఠం కంటే కూడా అక్కడ అది శ్రేష్టమైనది అని చెప్పబడుతూ ఉన్నటువంటి. ఇంకా చెప్తున్నారు తత్రాపి రాసోత్సవాద్ బృందారణ్యముదారపాణి రమణ తత్రాపి గోవర్ధనః. ఇక్కడ మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నారు? వైకుంఠం కంటే మధుర శ్రేష్టమైందని చెప్పి తత్రాపి అంటే దానికంటే శ్రేష్టమైనదట. ఇది బృందారణ్యం. ఇది మధుర కంటే, వైకుంఠం కంటే మధుర శ్రేష్టమైనది అని చెప్పి ఆ మధుర కంటే కూడా బృందారణ్యం ఏదైతే ఉందో, ఆ బృందావనం ఏదైతే ఉందో అది ఇంకా శ్రేష్టమైనది అని చెప్తూ ఉన్నారు. ఎందుకట? రాసోత్సవాద్ ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క రాసలీలలు, దివ్యమైనటువంటి లీలలన్నీ జరిపినటువంటి కారణంగా ఆ దివ్యమైనటువంటి వృందారణ్యము ఆ మధుపురి కంటే కూడా, మధుర కంటే కూడా శ్రేష్టమైనది అని చెప్తున్నారు. ఇంకా తత్రాపి గోవర్ధనః మరి ఆ వృందావనం కంటే కూడా ఆ దేవదేవుని యొక్క ఆ చేతులతో ఎత్తబడినటువంటి, దివ్య కరముల చేత ఎత్తబడినటువంటి, అలాగే ఆ భగవంతుని యొక్క అనేకమైనటువంటి ప్రేమ లీలలకు స్థానమైనటువంటిది కనుక ఇంకా గోవర్ధన పర్వతము, ఆ గోవర్ధన గిరి ఏదైతే ఉందో అది ఇంకా బృందారణ్యం కంటే కూడా శ్రేష్టమైనది అని చెప్తున్నారు. ఇంకా శ్రేష్టమైనది చెప్తున్నారు. వైకుంఠం కంటే మధురాపురి శ్రేష్టమైనదని, ఆ మధుర కంటే భగవంతుని రాసకార్యాలు జరిగినటువంటి కారణంగా వృందావరణ్యము, ఆ వృందావనం కంటే ఇంకా ఆ బృందావనంలో గోవర్ధనగిరి గొప్పదని చెప్తున్నారు.
ఇంకా చెప్తున్నారు, రాధాకుండ మిహాపి గోకులపతే ప్రేమామృతా ప్లావనాత్ కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకీనకః. సో ఇక్కడ ఆ రాధాకుండం, ఆ బృందావనంలో ఆ గోవర్ధన పర్వతానికి దిగువలో రాధాకుండం ఉంటుంది. సో కనుక ఇక్కడ మరి ఆ గోకులపతి అయినటువంటి ఇక్కడ రాధాకుండమిహాపి, రాధాకుండము ఇహ అపి దానికంటే శ్రేష్టము. దేనికంటే? గోవర్ధనం పర్వతం కంటే. ఇహ అపి దానికంటే శ్రేష్టము. ఎందుకంటే గోకులపతే ప్రేమామృతం, ఆ భగవంతుడి యొక్క గోకులపతి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క ప్రేమామృతంతో పొంగి పొరలినటువంటి కారణంగా, ప్రేమామృత ప్లావనాత్, ఆ ప్రేమామృతంతో పొంగి పొరినటువంటి కారణంగా ఆ రాధాకుండము ఆ గోవర్ధన పర్వతం కంటే కూడా ఇంకా శ్రేష్టమైనది అని చెప్తున్నారు. ఆ రాధాకుండము ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క ప్రేమ అమృతంతో పొంగి పొరలినటువంటి ప్రదేశం అది అని చెప్తున్నారు. రాధాకుండం బృందావన యాత్రకు పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రదేశాలన్నీ కూడా. సో ఆ రాధాకుండం అన్నిటికంటే ఎంతో శ్రేష్టమైనది అని చెప్తున్నారు. కనుక మరి కుర్యాత్ మరి అస్య అంటే రాధాకుండం యొక్క విరాజత అంటే నెలకొన్నట్టి ఆ గిరి తటే అంటే గోవర్ధన తటము వద్ద నెలకొని ఉన్నటువంటి ఆ రాధాకుండం మరి దగ్గర ఆ రాధాకుండంలో సెంత ఏ వివేకవంతుడైనా రాధాకుండాన్ని సేవించకుండా ఎలా ఉంటాడు అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. సో ఈ శ్లోకం యొక్క సంపూర్ణ భావం చూసినట్లయితే శ్రీల ప్రభుపాదుల వారు చెప్తుంది, శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానమైనటువంటి ఆ మధురా నగరము వైకుంఠ కంటే కూడా శ్రేష్టమైనది అని చెప్తున్నారు. మరి శ్రీకృష్ణుడు నడయాడినటువంటి ఆ ప్రదేశమైనటువంటి కారణంగా ఆ కృష్ణ భగవానుని యొక్క వివిధ రకాలైనటువంటి కార్యాలకు నెలవైనటువంటి ఆ బృందారణ్యము ఏదైతే ఉందో అది మరి ఆ మధుర కంటే కూడా ఇంకా శ్రేష్టం అని చెప్తున్నారు. ఆ బృందావరణ్యంలో ఆ భగవంతుని యొక్క చేతులతో ఎత్తబడినటువంటి కారణంగా ఆయన అనేకమైనటువంటి కార్యాలను జరిపిన కారణంగా గోవులతోనూ గోప బాలికలతోనూ అందరితోనూ అక్కడ గోపికలతో ఆయన కలిసి ఉన్నటువంటి ప్రదేశం కనుక ఇంకా గోవర్ధన పర్వతం ఎంతో ఉన్నతమైనది అని చెప్తున్నారు. ఆ గోవర్ధన పర్వతం చెంత ఉన్నటువంటి ఆ రాధాకుండం, ఆ రాధారాణి స్నానమాచరించినటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో, రాధాకుండం ఏదైతే ఉందో అది ఇక ఎందుకంటే ఆ భగవంతుణ్ణి సేవించడంలో ఆమెను మించి ఇంకా ఎవరు కూడా ఉండరు అని చెప్తున్నారు. మరి ఆమె పైన భగవంతుడికి కూడా అంతా కంటే ఎక్కువ ఆదరణ. సో కనుక మరి ఆధ్యాత్మిక దంపతులుగా మనకు ఆది దంపతులుగా భౌతిక జగత్తులో శివపార్వతులు చెప్తారు. బట్ లక్ష్మీ నారాయణులు ఆధ్యాత్మిక దంపతులు వారు. సో అటువంటి మరి ఆ భగవంతుడు ప్రేమామృతంతో పొంగి పొరినటువంటి రాధాకుండము అన్నింటికంటే శ్రేష్టమైనదిగా చెప్తున్నారు. మరి అటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ప్రదేశంలో వివేకవంతుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి భక్తుడు ఆ రాధాకుండాన్ని సేవించకుండా ఎలా ఉంటాడు అంటూ చెప్పబడుతుంది. నా కహ అంటే కహ ఎవడు అని. సో మరి ఇది దీని యొక్క భావము మనము చూసినట్టు. ఇక శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వివరణము మనం చూస్తే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి అంశము
భగవంతుని సంపూర్ణ సృష్టిలో ఆధ్యాత్మిక జగత్ ఏదైతే ఉందో, మొత్తం మనకు ఉన్నటువంటి భౌతిక జగత్తు, మనం ఉన్నటువంటి భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు చూస్తే ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబంగా చెప్తూ ఉంటాం. అందుకే మనకి అశ్వత్థ వృక్షంతో పోలుస్తూ చెప్తూ ఉంటారు భగవద్గీతలో. మరి ఈ భౌతిక జగత్ ఏదైతే ఉందో ఇది వాస్తవానికి ఆధ్యాత్మిక జగత్తు లో 4వ వంతు, ఒక పావు వంతు మాత్రమే అని చెప్తారు. ఈ భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకు మధ్య విరజా నది ఉంటుంది అని చెప్తారు. దానిని దాటిన వాళ్ళే ముక్తిని పొందేటువంటి వాళ్ళు. విరజ అంటే విశుద్ధమైనటువంటిది, శుద్ధమైనటువంటిదిగా చెప్తాం. సో శుద్ధ స్థితికి ఉండేటువంటి స్థితి. సో అలా మరి ఆ ఆధ్యాత్మిక జగత్తులో అది పరమోన్నతమైనటువంటి ప్రదేశంగా చెప్తుంది. అందులోనూ కూడా ఆధ్యాత్మిక లోకాలలో ఆ గోలోక బృందావనం, భగవంతుడు యొక్క ధామం ఏదైతే ఉందో, వైకుంఠ ధామమో, ఆ విష్ణు ధామంగా చెప్పబడేటువంటి అది అన్నిటికంటే ఉన్నతంగా ఉండేటువంటి, దానికంటే కూడా ఇక్కడ కృష్ణ భగవానుల వారు నడయాడినటువంటి, అంటే జన్మ తీసుకున్నటువంటి మధుర ఉన్నతమైనదిగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. సో మరి ఆ మధురా నగరం కంటే కూడా మరి ఆయన నడయాడినటువంటి ప్రదేశంగా, ఆయన యొక్క పలు లీలలకు ప్రసిద్ధి చెందినటువంటి అనేక వనాలు ఉన్నాయని చెప్తారు. నిధివనము, తాళవనము, మధువనము, బహుళవనము వంటి 12 వనాలతో కూడినటువంటి, 12 వనాలతో కూడినటువంటి ఆ బృందావన ప్రదేశం బృందారణ్యం అని చెప్తారు. సో అటువంటి ఆ బృందారణ్యం ఏదైతే ఉందో అది మధుర కంటే కూడా శ్రేష్టమైనటువంటి ప్రదేశంగా చెప్తూ ఉన్నటువంటిది. మనం నిన్న శ్లోకంలో చూసినటువంటిది 84 క్రోశాలు కూడినటువంటిది. ఒక క్రోశం అంటే 2 చదరపు మైళ్ళు. అంటే దాదాపుగా వాస్తవానికి ఆ బృందావనం అంతకుముందు చెప్పబడినటువంటి ప్రదేశము 168 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి ప్రదేశం కదా. సో మరి అది అనేక 12 వనాలతో కూడి ఉన్నటువంటి ప్రదేశంగా చెప్తుంటారు. తాళవనము, మధువనము, నిధివనము, తర్వాత బహుళ వనము అనేటువంటి అనేకమైనటువంటి వనాలు అందులో ఉన్నవి అని చెప్తారు. మరి ఆ బృందావనంలో నీ అంతర్భాగంగా ఉండేటువంటి మధుర కంటే కూడా అది శ్రేష్టమైనదిగా భావించబడుతూ ఉన్నటువంటి, అందులోనూ ఇంకా ఆ బృందావరణంలో గోవర్ధన పర్వతం ఆ వనాలన్నిటికంటే కూడా శ్రేష్టమైనది అని చెప్తున్నారు. ఎందుకైనట్టే ఆ దేవేంద్రుడు వ్రజవాసులపై కోపంతో ఎడతెరిపి లేకుండా వానలు కురిపించినప్పుడు వారిని రక్షించడానికి ఆ శ్రీకృష్ణ భగవానుడు తన సుందరమైనటువంటి చేతులతో ఆయన్ని దాన్ని ఎత్తి పట్టుకున్నటువంటిది, గొడుగులాగా ఎత్తినటువంటి చెప్తూ ఉంటారు ఆ గోవర్ధన పర్వతాన్ని. మరి కనుక ఆ గోప మిత్రులతో కలిసి గోవులను మేపుకునేవాడు. అక్కడే ఆయనకి ఎంతో ప్రియమైనటువంటి రాధారాణితో కలిసి దివ్యమైనటువంటి లీలలను జరిపినటువంటిది. కనుక ఆ గోవర్ధన పర్వతము ఇంకా ఉన్నతమైనదిగా చెప్తున్నారు. ఇక అందులోనూ మరలా రాధారాణికి అత్యంత ప్రియమైనటువంటి ఆ రాధాకుండం, శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమ పొంగి పొర్లినటువంటి ప్రాంతంగా చెప్తూ ఉంటుంటారు దాన్ని. సో వాటన్నిటికంటే కూడా మరి ఆ రాధాకుండం శ్రేష్టమైనది అని చెప్తారు. అటువంటి ఆ రాధాకుండము ఆ రాధాకృష్ణుల నడుమ గల పలు నిత్య ప్రేమ లీలల స్మృతులకు స్థానమైనటువంటి ప్రదేశంగా చెప్తుంటారు రాధాకుండం. కనుక మరి ఉత్తమాధికారి అయినటువంటి భక్తుడు ఆ ప్రదేశంలో నివసించాలి అని అనుకోకుండా ఎలా ఉంటాడయ్యా అంటూ చెప్తూ ఉన్నటువంటి, ఎందుకంటే ఆ రాధాకుండాన్ని గురించి మనకి కొంత చెప్తూ ఉంటే చైతన్య మహాప్రభువులు వారు, సాక్షాత్తు ఆ భగవంతుని యొక్క అవతారమైనటువంటి చైతన్య మహాప్రభువులు వారు తొలిసారిగా వ్రజభూమిని దర్శించుకున్నప్పుడు, బృందావనాన్ని చేరుకున్నప్పుడు మొదటగా రాధాకుండ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఆయన, ఎందుకంటే అప్పటికి కొంత అన్ని కూడా పూడుకుపోయి విధంగా ఉన్నటువంటివి చెప్తుంటారు. సో రాధాకుండాన్ని ఆయన కనుగొనలేకపోయారు మొదట అని చైతన్య చరితామృతం యొక్క మధ్యలీలలో చెప్పబడినటువంటిది. సో దాని అర్థం ఏంటంటే
నిజమైనటువంటి రాధాకుండం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఆయన అన్వేషించారు అని అర్థం. దాని అర్థం మొదట్లో ఆయన తెలుసుకోలేకపోయారు అంటే ఆయనకు తెలియక అని కాదు, ఆ భగవంతుడు. ఎందుకంటే అటు రాధారాణి కృష్ణ భగవాన్ రాధ యొక్క ప్రేమ తత్వాన్ని అనుభూతి పొందడానికి ఆమెగా ఆయన భక్తుడిగా వచ్చినటువంటి వాడే చైతన్య మహాప్రభువు. మరి ఆయనకి తెలియకుండా అని కాదు, దాన్ని అన్వేషణ కొరకు చేశారు అనేటువంటి భావన చేసి ఆ అన్వేషణలో చివరికి ఆయన ఇప్పుడు మనం ఏదైతే రాధాకుండంగా చెప్పబడుతుందో ఆ గోవర్ధన పర్వతానికి పక్కనగా ఉండేటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది చైతన్య మహాప్రభువులు వారు నిర్ధారించినటువంటి ప్రదేశంగానే చెప్తూ ఉంటారు. చివరికి ఆయన ఆ పవిత్రమైనటువంటి స్థానాన్ని కనుగొని ఉన్నప్పుడు అది ఒక చిన్న నీటి మడుగులాగా ఉన్నదట. సో ఆ నీటి మడుగులో ఆయన స్నానం చేసి అదే నిజమైనటువంటి రాధాకుండము అని ఆ భక్తులకు తెలియచేసినటువంటి విషయాన్ని చెప్తూ ఉంటుంటారు. సో మరి దాంట్లో అదే నిజమైనటువంటి రాధాకుండం అని భక్తులకు ఆయన తెలియచేస్తే తదుపరి చైతన్యం మహాప్రభువుల వారి యొక్క భక్తులైనటువంటి వారు ఆయన యొక్క అనుచరులు అక్కడ ఒక పెద్ద జలాశయం, ఇప్పుడు మనం వెళ్తే తెలుస్తుంది రాధాకుండ శ్యామకుండ రెండు పక్కపక్కనగా ఉంటుంటాయి. సో మరి ఆ జలాశయం ఉన్నటువంటిది అందుకే చైతన్య మహాప్రభువుల వారికి ఆ రాధాకుండాన్ని తెలుసుకోవాలి, దానిలో స్నానం చేయాలనేటువంటి కుతూహలం చాలా ఎక్కువగా వారు ఉన్నారంటే అది కృష్ణ భగవానుడికి ఎంతో ప్రియమైనదిగా భావించి కనుకనే వారు వీటన్నిటిలో ఆ రాధాకుండం అత్యంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. రూప గోస్వాములు వారు అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. మరి అంతటి ప్రాముఖ్యతమైనటువంటి ఆ రాధాకుండం ప్రదేశంలో ఎవరైనా నివసించాలని ఎందుకు ప్రయత్నించరు? అక్కడ ఎంతో మంది అక్కడ ఉంటుంటారు. సో ఎంత అదృష్టం ఉంటే అక్కడ ఉండేటువంటి అవకాశం లభిస్తుందో చెప్తున్నారు. దివ్యమైనటువంటి మేధస్సు అంటే ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి పొందినటువంటి ఎవడైనా ఆ విధంగా చేయకుండా ఎలా ఉంటాడంటే ఆ రాధాకుండం దగ్గర ఆ రాధాకుండం యొక్క ప్రాముఖ్యత మరి వైష్ణవులు మాత్రమే తెలుసుకోగలరు. కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి రాధా తత్వాన్ని మనం వృందావనం వెళ్తే అక్కడ కృష్ణ అని అన్నారు ఎవరు కూడా, రాధా రాధే రాధే, పక్కకి తలగమన్నా రాధే రాధే అంటుంటారు, ఏదన్నా మనతో మాట్లాడాలన్నా రాధే రాధే. సో ఆ రాధామాతకి అంతటి, ఎందుకంటే ఆ రాధామాత యొక్క అనుగ్రహం ఆహ్లాదిని శక్తి, ఆ భగవంతుని యొక్క ఆహ్లాదిని శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఆమె అనుగ్రహం ఉంటేనే ఆ భగవంతుని పైన మనకి ప్రేమ భక్తి కలుగుతూ ఉండేది. సో ముందు ఆమె యొక్క అనుగ్రహం. ఇంట్లో అంతే కదా, తల్లిదండ్రులు తండ్రి దగ్గర ఏదైనా కావాలంటే ముందు మనం వెళ్ళి ఏం చేస్తాం, తల్లి దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తాం. తల్లి ద్వారానే మనం ఏదైనా పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా రాధామాత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనకి దాని యొక్క ప్రాముఖ్యత ఇతరులు, సాధారణమైనటువంటి వాళ్ళు, అజ్ఞానులు, అవిద్యలో ఉన్నటువంటి వారు తెలుసుకోలేరు అని చెప్పుకుంటున్నారు. సో ఎవరైతే వైష్ణవ విధానంలో కృష్ణ భక్తులు అవుతూ ఉంటారో వారు ఆ చైతన్య మహాప్రభువులు లాగా మరి అందుకే ఇక్కడ చెప్తున్నారు రాధాకుండం యొక్క ప్రాధాన్యతను ఇతర వైష్ణవ సాంప్రదాయంలో వారు తెలుసుకోలేరు. అలాగే చైతన్యలో భక్తి లేనటువంటి జనులు కూడా రాధాకుండం యొక్క ఆధ్యాత్మిక ప్రాధాన్యతను, దివ్య స్వభావమును అవగతం చేసుకోలేరు అని చెప్పి. ఎందుకంటే శ్రద్ధ విశ్వాసాలు ముఖ్యం భక్తులు ఆధ్యాత్మిక జీవన విధానంలో. సో కనుక ఆ విధంగా మరి రాధాకుండము చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులైనటువంటి గౌడీయ వైష్ణవులు, ఇప్పుడు ఇస్కాన్ని అనుసరించేటువంటి గౌడీయ వైష్ణవులందరికీ కూడా అతి ముఖ్యమైనటువంటి ప్రదేశంగా చెప్తుంటారు. బృందావన యాత్ర వెళ్ళారంటే కంపల్సరిగా రాధాకుండంలోకి అక్కడికి వెళ్ళి అక్కడ దర్శించుకొని స్నానం ఆచరించి రావాలి అని చెప్తూ ఉంటుంటారు. ఎంతటి అదృష్టం ఉంటేనే అందులో స్నానం చేయాలి అనేటువంటి ఇది కూడా కలుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది.
సో ఆ విధంగా ఆ భగవంతుని ఎడ ఇంతకు ముందు శ్రద్ధ, భగవన్నామ స్మరణ చేస్తూ, సో ఆయన యొక్క గుణ లీలల రూపాన్ని మనపై ఆసక్తి పెంచుకుంటూ భావాన్ని నిరంతరము ఆ భగవన్నామ స్మరణ చేస్తూ ఆయన యొక్క లీలల యొక్క అనుభూతిని తెలియచేసేటువంటి ఆయన అవతారం తీసుకున్నటువంటి ప్రదేశము మధుర. ఆయన లీలలు జరిపినటువంటి బాల్య లీలలు, ఎందుకంటే ఏ అవతారంలోనూ కూడా ఇటువంటి లీలలు మనకి దర్శనము. ఆ బాల్య లీలలు పిల్లలు ఆ ముఖ్యంగా నంద యశోదులు వాత్సల్య రసం, భక్తిలో మనకి 5 రకాలు చెప్తాం కదా, శాంతము, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మాధుర్య భక్తి. మాధుర్య భక్తి రాధారాణి వీళ్ళతో వస్తుంది, రాధే గోపికలతో వచ్చేటువంటి. సో వాత్సల్యం ఎందుకంటే ఆయన యొక్క లీలలు, ఆయన జరిపినటువంటి శ్రీకృష్ణ భగవానుడు గోవులతోనూ, గోపబాలులతోనూ, గోపికలతోనూ, అవన్నీ అక్కడికి వెళ్తే ఆ విధమైనటువంటి అనుభూతి వస్తుంది. ఆ బృందావనానికి వెళ్తే తిరిగి రావాలనేటువంటి ఇది కూడా రాదు అని చెప్తారు. సో ఇంతకు ముందు వెళ్ళినటువంటి మాతాజీలో, ఇంతకుముందు ఒకసారి సూర్యకుమార్ మాతాజీ కూడా అన్నట్టున్నారు, వెళ్తే అక్కడ బయటికి రాగానే మళ్ళీ అన్ని మర్చిపోయేటువంటి పరిస్థితిలోనే ఉంటాం మనం కదా. సో అలాంటి దివ్యమైనటువంటి వాటిపైన ఆసక్తి పెంచుకొని వాటి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి వైష్ణవులు ప్రయత్నం చేయాలని చెప్తాను.